ఏంట్రా బుల్లబ్బాయ్ తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, మీ నాన్న ఆస్తులన్నీ పోగొట్టాడు కదా, తిరిగి ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాను. రే బుల్లబ్బాయ్, మా నాన్న పోగొట్టిన ఆస్తి ఎంతో తెలుసారా? 135 ఎకరాలు. హా? ఇప్పుడు దాని విలువ ఎంతుంటుందో తెలుసా? కొన్ని 100 కోట్లు. ఈ పనికి మాలిన పగటికల్ల కనటం మానేసి ముందు అప్పుల వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో ముందు అది ఆలోచించు. వెంకటరత్నం, ఏంటి వీర్రాజు ఇంటి దాకా వచ్చేసావు? మీరు అప్పు తీసుకునేటప్పుడు మా ఇంటికి వచ్చే కదా తీసుకున్నారు. మీరు తిరిగి కట్టనప్పుడు నేను మీ ఇంటికి వచ్చే కదా వసూలు చేసుకోవాలి. గట్టిగా మాట్లాడుకో. ఇలారా ఇలారా. నీ డబ్బు ఎక్కడికి పోదు వీర్రాజు, కాస్త టైం ఇవ్వు, వడ్డీతో సహా ఇచ్చేస్తాను. నీకిచ్చిందే వడ్డీకి వడ్డీతో సహా ఇస్తానంటావేంటి? నేనేం ఊరికే ఇవ్వలేదు కదా. అయినా ఈ మాట నువ్వు చాలాసార్లు చెప్పావు. ఇప్పుడు డబ్బిచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఏంటి వీర్రాజు, బెదిరిస్తున్నావా? నా గురించి తెలుసు కదా. ఏంటి గొంతులేస్తుంది? అంత రోషం ఉన్నవాడివి నా డబ్బు నా మొహాన పడి. రే వీర్రాజు, రే రే నువ్వు ఆగు, అరవకు. వీర్రాజు ఒక్క 4 రోజులు గడువివు, నీ డబ్బులు నీకు పువ్వుల్లో పెట్టిస్తాను. తీసుకున్న డబ్బులు ఇవ్వు చాలు, పువ్వులు నేను కొనుక్కోగలను. ఇస్తాం వీర్రాజు, ఒక్క 4 రోజులు గడువివు. లేదు, 4 రోజులు కాదు కదా, 4 గంటలు కూడా గడువేమును. ఇలాంటి మాటలు విని 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 విసుకెత్తిపోయాను. నాకు అవసరాలున్నాయి, నేను చేసేది వ్యాపారం. మీకిచ్చిన డబ్బు వేరే వాళ్ళకిచ్చుంటే 4 చేతులు మారేవి, నాకు 4 పైసలు కలిసి వచ్చాయి. మీరు డబ్బిచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. వీర్రాజు ఈ ఒక్కసారికి నమ్ము, నీ డబ్బులు ఎక్కడికి పోవు. ఒక్క 4 రోజులు గడువివు, నేనే తెచ్చిస్తాను. 4 అంటే 4 రోజులే గడువిస్తాను. ఈ 4 రోజుల్లో డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా ఎగిరాడు కదా నీ కొడుకు, నీ కొడుకుని తీసుకెళ్లి నా ఇంటి దగ్గర కట్టేస్తాను. డబ్బిచ్చాకే నీ కొడుకుని అప్పచెప్తాను. ఏంటి నన్ను తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర కట్టేసుకుంటావా? నేనేమైనా గొర్రెని అనుకుంటున్నావా, బర్రెని అనుకుంటున్నావా? నువ్వేంటనేది నువ్వే ఆలోచించుకో, కానీ డబ్బు ఇవ్వకపోతే మాత్రం ఇదే జరుగుద్ది. ఏంటి బెదిరిస్తున్నావా? మంచి ఏయ్! మంచోళ్ళే అప్పులు చేశారు, నువ్వు తిరిగి బుల్లబ్బాయ్. తీసుకోవట్లేదా? కట్టేస్తాను గిట్టేస్తానంటావేంటి? బుల్లబ్బాయ్, ఆగు ఆగు నాన్న, బుల్లబ్బాయ్. వడ్డీతో సహా ఇస్తామని చెప్తున్నాను కదా. ఒరే బుల్లబ్బాయ్, నువ్వు మళ్ళీ మొదటగా వస్తున్నావురా? వీర్రాజు నువ్వు అన్నట్టుగానే 4 రోజుల తర్వాత నీ డబ్బులు నీకు ఖచ్చితంగా తెచ్చిస్తాం. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇబ్బంది అవుతుంది, నువ్వు బయలుదేరు. చెప్పింది గుర్తుంది కదా, 4 రోజులు. ఆ తర్వాత మాత్రం నేను ఆగను. పార్వతమ్మ గారికి నేను రాసిచ్చిన కాగితం చూపించి ఆవిడ కడతారో, మీ చేత కట్టిస్తారో, లేదా మిమ్మల్ని నాకు అప్పచెప్తారో ఏదో ఒకటి తెలుసుకుంటాను. సరే. హా. నాన్న, వాడు నన్ను మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి నాన్న? ఒరే బుల్లబ్బాయ్, మన టైం బాలేనప్పుడు కొన్ని పడక తప్పదరా. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో వాడు ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడితే మనం ఏం సమాధానం చెబుతాం? అదే నిజమేనన్నా. అవునన్నా, 4 రోజులు గడువు పెట్టావుగా, ఈ 4 రోజుల్లో మనకంత డబ్బు ఎలా వస్తుంది? దానికి ఒక్కటే దారుందిరా. ఏంటన్నా అది? ఇంట్లో ధాన్యం డబ్బులున్నాయి కదా, ఆ ముసల్దానికి తెలియకుండా దొంగతనం చేయాలి. దొంగతనమా? అవునరా, దొంగతనమే. నాకు దానికి మించిన వేరే దారి కనిపించటం లేదు. మనం ఆ దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని ఆ టీచరమ్మ మీద మోపుదాం. హా? టీచరమ్మ మీద? టీచరమ్మ మీద అయితే నేను ఒప్పుకోను. ఏంట్రా, ఆ టీచరమ్మ ఎలాగూ బయటదే కదా. ఈ దొంగతనం ఆవిడ మీద మోపితేనే ఆవిడ్ని ఇంట్లోంచి బయట పంపించేస్తారు. ఆవిడ్ని కాదని ఇంట్లో ఎవరి మీద మోపినా ఆ ముసల్ది నమ్మదు. నువ్వు ఎంతైనా చెప్పు నాన్న, టీచర్ మీద దొంగతనం మోపితే నేను ఒప్పుకోను. అయితే ఏముంది, 4 రోజుల్లో మనం డబ్బులు సర్దకపోతే ఆ వీర్రాజు ఏం చేస్తాన్నాడో తెలుసుగా. నిన్ను తీసుకెళ్లి కట్టేసుకుంటా అన్నాడు. అది నీకు ఓకేనా? నానా, మరి నేను చెప్పినట్టు సైలెంట్ గా విను. మనం ఇంట్లో దొంగతనం చేస్తున్నాం, ఆ టీచర్ మీద నింద మోపుతున్నాం.
సరే కానీ కానీ ఎలా నాన్న? ఆ బీర్వా తాళాలు ముసల్దాన్ దగ్గర ఉంటాయి కదా, మనం ఆ డబ్బు తీసేది ఎలా? దానికే దారి వెతుకుతున్నాను రా. నమస్కారం పార్వతమ్మ గారు. సుజాత, బావున్నావా? ఎలా ఉన్నావు? మీ ఇంట్లో అందరూ బావున్నారా? అందరూ బాగున్నారు పార్వతమ్మ గారు. రా, కూర్చో. మా ఇంటి వైపు అసలు బొత్తిగా రావడం మానేశావు. ఎక్కడ పార్వతమ్మ గారు, పిల్లలు ఎదిగే కొద్దీ ఇంట్లో పనులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత చేసినా గానీ ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది. అంతేలే, ఈ కాలం పిల్లలు ఒక చోటు నుంచి తీసిన వస్తువు మళ్ళీ అక్కడ పెట్టనే పెట్టరు. మా ఇంట్లోనూ అదే పరిస్థితి. సుజాత, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? వద్దులేండి పార్వతమ్మ గారు, మీతో కాస్త పనుండి వచ్చాను. ఏంటి సుజాత? మా ఆయన ధాన్యం బస్తాలు తీసుకుని ఈ రోజు మార్కెట్కి వెళ్లారు. ఆ, అక్కడేదో హమాలీలు ధర్నా చేస్తున్నారని కొనుగోళ్లు ఆపేశారంట. ఈ రోజే బ్యాంక్లో మేము 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. మీరు కాస్త సర్దితే మా ఆయన మార్కెట్ నుంచి రాగానే మీకు ఇచ్చేస్తాం. అయ్యో, దాంట్లో ఏముంది సుజాత, మనకు మనం సాయం చేసుకోకపోతే ఎలా? టీచరమ్మా, టీచరమ్మా, ఏంటమ్మమ్మ గారు? నేనింకా స్నానం చేయలేదమ్మా. స్నానం చేయింది బీరువా ముట్టుకోను. నా గదిలో బీరువా ఓపెన్ చేసి ఓ 10 లక్షలు పట్టుకురా అమ్మా. అమ్మమ్మ, నేను తీసుకొస్తానిటివో. టీచరమ్మ తీసుకొస్తుంది లేవే. ఏ, ఆవిడ తీసుకొచ్చే నోట్ల మీద గాంధీ తాత బొమ్మ ఉంటుందా? నేను తీసుకొచ్చే నోట్ల మీద బ్రహ్మానందం బొమ్మ ఉంటుందా? ఏడ్చేవులేవే. ఇంతకు ముందు ఒకసారి బీరువా తాళాలు నీ చేతికిస్తే తాళం వేసి ఎక్కడ పెట్టావో మర్చిపోయావు. ఇల్లంతా జల్లెడ పట్టినా తాళాలు దొరకక కొత్త తాళం చేయించాల్సి వచ్చింది. టీచరమ్మా, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మమ్మ గారు. రే బుల్లబ్బాయ్, వెతుకుతున్న అదృష్టం కాళ్ళకు తగలటం అంటే ఇదేరా? లేదు నాన్న, నా కాళ్ళకేం తగలేదుగా. ఏంటి నాన్న, ఎప్పుడు చూసినా తల మీద కొడతావు? నువ్వు బుర్ర తక్కువ వెదవని గుర్తు చేయడానికి. అవును, అదృష్టం అన్నావు, ఏంటది? ఆ వడ్డీల వీర్రాజు గారికి ఇవ్వాల్సిన డబ్బు మన చేతికి దొరికేసిందిరా. హ, ఎలా నాన్న? ఇప్పుడు ఆ టీచర్ అమ్మ బీరువా తాళం తెరుస్తుంది కదా. ఆ తెరిస్తే ఎవరికి కావాల్సిన డబ్బు వాళ్ళు తీసుకోండా హో అని దండోరా వేస్తుందా? రేయ్, అరవకురా. ఆ టీచర్ కళ్ళు కప్పి మనకు కావలసిన డబ్బు మాయించేద్దాం. పద. ఎలా నాన్న? బొసే లక్కీ, ఏంటక్కా? అమ్మమ్మ ఆ టీచర్ అమ్మని మరీ నెత్తికెక్కించుకుంటుంది. మళ్ళీ ఏమైందక్కా? బీర్వాలో డబ్బు తెమ్మని నాకు కాకుండా ఆ టీచర్ అమ్మకి తాళాలు ఇచ్చింది అమ్మమ్మ. నీకు లెక్కలు సరిగ్గా రావుగా, అందుకే ఇచ్చింటుంది. ఏంటే, నీకు కూడా నేను చులకనైపోయానా? ఏదో ఫ్లోలో అన్నానులే అక్క. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఆ టీచర్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. చెప్తా, ఆ టీచర్ సంగతి చెప్తా. నువ్వేం టెన్షన్ పడకు. బాబీ గాడు నాకు తెలియకుండా ఎక్కడో కూర్చొని చిప్స్ తింటున్నాడు. నువ్వు ఈ లోపు వాణ్ణి దొరకపట్టు, నేను ఆ టీచర్ అమ్మ సంగతి చెప్తాను. నాన్న, ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలరా.
ఎలాగైనా డబ్బును మనం కాచేయాలి. నాన్న ఆవేశంలో ఆకలిస్తుందా ఏంటి? అవి తినేటివి కాదు, రంగురాళ్ళు. నాకు తెలుసులేరా, రా. లక్కీ లక్కీ ఏమైంది? లే లే లక్కీ. నాకేం మీ సహాయం అవసరం లేదు. పడిపోయినప్పుడు ఎలా లేవాలో నాకు తెలుసు. ఏ జాగ్రత్త. అమ్మా, చూసుకుని నడవాలి కదా లక్కీ. మీరు మాకు పాఠాలు మాత్రమే నేర్పడానికి వచ్చారు, నడక కాదు. ఎలా నడవాలో మాకు తెలుసు. కింద పడ్డా గాని నీ మాటలకేం తక్కువ లేదు. దెబ్బలేమైనా తగిలాయా? తగిలాయి. అయ్యో, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు మాంతాయి. అయితే నీకు తగిలిన దెబ్బలు ఇప్పట్లో మానవు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు ఇంట్లోనే పాతుకుపోతారా? మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళరా? నానా అవి నీకు, ఇవి నాకు. ఒరే సచ్చు సన్నాసి, ఇది టీచర్ తీసింది కదా, మనం తీసుకెళ్తే డౌట్ వస్తుంది. ఇక్కడ పెట్టేసాయి. సంచిదేపో. నేను ఈ ఇంట్లోకి వచ్చిన పని పూర్తయ్యాకి ఈ ఇంటి నుంచి నా కాలు బయట పడేది. మిమ్మల్ని ఎలా పంపించాలో మాకు బాగా తెలుసు. ఆల్ ది బెస్ట్ లక్కీ. నువ్వు వెళ్ళా పనిలో ఉండు, కానీ చూసినాడు. ఇప్పుడు పడితే దెబ్బలు పెద్దగా ఏం తగలలేదు, కానీ ఈసారి పడితే ముక్కు పగిలి ఎర్రగా దొండ పండులా అవుతుంది. అమ్మమ్మ గారు, నీ చేత్తోనే ఇవ్వమ్మా. సుజాత తీసుకో. వెళ్ళొస్తాను పార్వతమ్మ గారు. అయ్యో అదేంటి సుజాత, లెక్క చూసుకో. సరిగ్గానే ఉంటాయిలేండి, వెళ్ళొస్తాను. ఆ నాన్న రఘు, ఏంటమ్మా? నువ్వు బజార్కెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురావాలి నాన్న. అదేంటత్తయ్య గారు, ఇంట్లో కావలసిన సరుకులన్నీ నిన్నేగా రంగయ్యతో తెప్పించాం. అవి కాదు పద్మావతి, నూతన సంవత్సర సంబరాలకు కావలసిన సామాన్లు. ఎన్నడూ లేంది కొత్తగా ఇదేంటత్తయ్య గారు? కానీ ఈసారి నువ్వున్నావు. ఇప్పుడు కూడా సంబరాలు జరుపుకోకపోతే ఎలా? నువ్వు వెళ్ళి సామాన్లు పట్టుకురా నాన్న. అలాగే నానమ్మా. నాన్నా, ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడ దాచిపెడదాం? ఒరేయ్, ఈ డబ్బు ఎవరికి కనపడని చోట దాచిపెట్టాలి. ఇంకాసేపట్లో ఇంట్లో దొంగతనం జరిగిందని, ఈ డబ్బు టీచరే తీసిందని మనమే పుకారు పుట్టించాలి. అప్పుడు తల ఓ దిక్కు తిరిగి ఈ డబ్బు ఎవరికో ఒకరికి దొరికిందనుకో, మన కష్టం అంతా వృధా అవుతుంది. నిజమే నాన్నా, కానీ ఎక్కడ దాచిపెడదాం?
ఎవరు కనిపెట్టిన ప్లేస్ ఎక్కడుంటుంది? ఎవరికి కనిపించకూడదంటే గొయ్యి తీసి దాచిపెట్టాలి మనం. అరే బుల్లబ్బాయ్, భలే ఐడియా ఇచ్చావురా. ఏం ఐడియా నాన్నా? అన్నావు కదరా గొయ్యి తీసి దాచిపెట్టాలని. అంటే ఏంటి నాన్నా? ఇప్పుడు ఈ డబ్బుని గొయ్యి తీసి దాచిపెడతావా ఏంటి? అవునరా, అంతకు మించిన మంచి చోటు ఎక్కడ దొరకదు. నువ్వు వెళ్ళి పొరుగు పారపట్రా. అలాగే నాన్నా. ఒరేయ్, గోతులు తవ్వడంలో నన్ను మించినోడు లేడు. ఉండరా. ఏమండి, ఏం పుడుస్తున్నారు? అమ్మని, ఇప్పుడు దీనికి నేను ఏం సమాధానం చెప్పాలి? ఓసే పద్మావతి, నీకు శుభవార్తే. అదేంటి, దొంగతనం చేసిన విషయం అమ్మకి చెప్తాడా ఏంటి నాన్న? నాన్న నువ్వు ఆగు నాన్న, నువ్వు ఆగు. నువ్వు ఉండరా బుల్లబ్బాయ్, మీ అమ్మకి చెప్పకపోతే ఎలా? ఏంట్రా, మీ నాన్న నాకేదో విషయం చెప్తుంటే నువ్వేదో కప్పిపుచ్చాలని చూస్తున్నావు. అక్కడ కప్పి పెట్టిందేంటో, మీరు నా దగ్గర కప్పిపుచ్చుతుందేంటో నాకు తెలియాలి. నిజమేంటో చెప్పండి. ఉండవే చెప్తాను, ఉండు. ఏంట్రా, మీ నాన్నేదో చెప్తానని చెప్పి వెళ్ళిపోతున్నాడు. నాకు మాత్రం ఏం తెలుస్తుందమ్మా? ఉండు ఉండు, నాన్నొస్తున్నాడుగా. అదేంటండి విగ్రహాలు తీసుకొచ్చారు? ఈ విగ్రహాలు ఎక్కడివి? నువ్వు నాకు చాలా రోజుల నుంచి తులసి మొక్క నాటమని చెప్తున్నావు కదే. అవును. తులసి మొక్క నాటడానికే గొయ్యి తీస్తుంటే ఈ విగ్రహాలు బయటపడ్డాయి. ఏమండి, మనం ఎంత పుణ్యం చేసుకున్నామండి. స్వయంగా ఆ సీతారాములు మనల్ని కరుణించడానికి వచ్చారండి. ఇవెక్కడ దొరికాయో అక్కడే ప్రతిష్ఠించండి. నేను రోజు పూజలు చేసుకుంటాను. నా ఇన్ని రోజులు పూజలు ఫలించాయండి. అందుకే ఈ విగ్రహాలు మన ఇంట్లో దొరికాయి. ఇప్పుడు ఇక్కడ డబ్బులున్న సంగతి ఎవరికీ తెలియకూడదంటే ఈ విగ్రహాలు ఇక్కడ పెట్టి దీని చేత పూజ చేయించటమే కరెక్ట్ పద్ధతి. అప్పుడు దేవుడి కింద డబ్బులున్నాయని ఎవ్వరికీ అనుమానం రాదు. ఒసే పద్మావతి, ఈ విగ్రహాలు ఎక్కడ దొరికాయో అక్కడే పెడతాను. నువ్వు రోజు పూజ చేసుకో. అలాగేనండి. ఏమండి, ఇప్పుడే వస్తానుండండి. అత్తయ్య, అత్తయ్య, టీచరమ్మా, టీచరమ్మా. ఏంటి పద్మావతి, ఏంటి, ఏమైంది? రండి అత్తయ్య, మీకు చూపించాలి. ఏంటే, ఏం చూపిస్తావు? రండి చెప్తాను. టీచరమ్మా రండి. ఏంటండి? రండి అత్తయ్య, రండి. విగ్రహాలత్తయ్య మన ఇంట్లో వచ్చాయి. ఏంట్రా, ఈ విగ్రహాలు ఎక్కడివి? ఇందాక తులసి మొక్క నాడదామని గొయ్యితో వేను పెద్దమ్మా, ఇందులో నుండి ఈ విగ్రహాలు బయటపడ్డాయి. పద్మావతి ఏమో ఎక్కడ దొరికాయో అక్కడే ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటాను అంటే ఇక్కడే పెట్టాను పెద్దమ్మా. నీ బుర్రే బుర్ర నాన్న, నీది మామూలు బుర్ర కాదు. ఈ విగ్రహాల కింద డబ్బుంటే ఎవరికి అనుమానం రాదని ఈ ఐడియా వేసావు కదా నాన్న. ఈ విగ్రహాల్ని మన పూర్వీకులే పూజించుంటారు. ఎన్నేళ్లుగా ఇక్కడున్నాయో తెలీదు. ఇప్పుడు ఇవి బయటపడ్డాయంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఇవి ఎన్నో రోజులుగా పూజలు లేకుండా ఉన్న విగ్రహాలు. వీటిని శుభ్రంగా కడిగి మన పూజ గదిలో పెట్టు. అదేంటి పెద్దమ్మా, ఇలాంటి విగ్రహాలు ఎక్కడ దొరికితే అక్కడ పెట్టే పూజించాలి. ఇవి మళ్ళీ మార్చకూడదు పెద్దమ్మా. అవునత్తయ్య, ఇవి ఇక్కడే దొరికాయి కాబట్టి నేను ఇక్కడే పెట్టి పూజ చేసుకుంటాను. అలాగే కాని పద్మావతి.
ఏయ్, ఏయ్! ఆగు